కేశినేని నాని టీడీపీలో సంసారం చేస్తూ వైసీపీలో అక్రమ సంబంధం పెట్టుకున్న రాజకీయ వ్యభిచారి. టీడీపీలో ఏ నాయకుడితో కూడా ఆయన కలిసి పనిచేసిందే లేదు. వైసీపీ నాయకులతో మాత్రం చాలా దగ్గరగా కలిసి నడిచాడు. ఎప్పటి నుంచో ఈ కోవర్టు రాజకీయాలకు నాని తెరలేపాడు. చంద్రబాబు దగ్గర మాట్లాడిన మాటల్ని విజయసాయిరెడ్డి, అయోధ్య రామిరెడ్డికి చేరవేశాడు. బడుగు బలహీన వర్గాల వ్యతిరేకి కేశినేని నాని అని బుద్ధ వెంకన్న అన్నారు. కేశినేని నాని తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీతో సంసారం చేస్తూ వైసీపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి రాజకీయ వ్యభిచారి ఎవరయ్యా అంటే కేశినేని నాని. మీరు చూడండి, తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ కూడా ఏ ఇన్ఛార్జితో కానీ ఏ నాయకుడితో కూడా మమేకంగా మాట్లాడినటువంటి కేశినేని నాని వైసీపీ వాళ్ళతో చాలా దగ్గరగా క్లోజ్ అవుతున్నాడు. అంటే ఇది ఇప్పటిదే కాదు, గత 3-4 ఏళ్ళుగా అతను తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో దానికి ఎంపీ కూడా చీఫ్ గెస్ట్గా వెళ్తాడు. కాబట్టి చంద్రబాబు గారి దగ్గర మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా విజయసాయిరెడ్డికి, అయోధ్య రామిరెడ్డికి చేరదీసినటువంటి వ్యక్తి కేశినేని నాని. కేశినేని నాని ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వ్యతిరేకి. ఎందుకు చెప్తున్నానండి ఈ మాట? 2011 నుంచి పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నేను ఆ రోజు అమ్మవారి గుడి దగ్గర దాదాపు హైదరాబాద్ నుంచి 3 గంటల్లో అమ్మవారి గుడి దగ్గరికి వస్తే అమ్మవారి దగ్గర నుంచి ఈ రథం సెంటర్ దాటాలంటే దాదాపు గంటన్నర పట్టేది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండగా నన్ను ఇక్కడ ఇన్ఛార్జిగా వేయడం జరిగింది పశ్చిమ నియోజకవర్గానికి. పశ్చిమ నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఎన్నికల ప్రచారం అప్పుడు వచ్చాడు తప్ప నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడే ఎన్నికల సమయం కాకుండా 3 బహిరంగ సభలకు వచ్చాడు. వచ్చి దుర్గగుడి ఫ్లైఓవర్ గురించి ఆ రోజు చాలా గట్టిగా మాట్లాడి, దుర్గగుడి ఫ్లైఓవర్ గారి మీరు ఇస్తారా లేదంటే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఏమంటారా అన్నాడు. అప్పటి వరకు ఈ కేశినేని నాని అనేవాడు అసలు రాజకీయాల్లో లేడు. ఆ రోజు ముఖ్యంగా అక్కడ ఉన్న సోదరులందరూ కూడా చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా భవానీపురం వాళ్ళు అయితే అర్ధరాత్రి పిలిచిలో వచ్చేవాళ్ళు. దానికి దాదాపు 3 సంవత్సరాల కాలంలో ఒక 150 ధర్నాలు కానీ, రాస్తారోకోలు కానీ, పబ్లిక్ దగ్గర నుంచి ఓటింగ్లు కానీ, మహాధర్నాలు కానీ అలాంటి కార్యక్రమాలు దాదాపు ఒక 150 కార్యక్రమాలు చేసాం. మీరు చూడండి, ఫ్లైఓవర్ ఉద్యమంలో కేశినేని నాని అనేవాడే ఎక్కడ పాల్గొనలా. వాడు వచ్చి రావడంతోనే పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయ్యి బుద్ధ వెంకన్నని ఇన్ఛార్జిగా బాధ్యతల నుంచి తప్పించమని అడిగాడు. రాష్ట్రంలో పశ్చిమ నియోజకవర్గంలో చేపట్టినటువంటి ఫ్లైఓవర్ ఉద్యమం గురించి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన అనేక కార్యక్రమాల్లో పశ్చిమ నియోజకవర్గంలో జరిగినటువంటి మహాధర్నా గురించి ఉచ్చరించినటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి. అక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమం తీసుకున్నారు. ఆ కార్యక్రమం తీసుకొని వదలకుండా దాని మీద పోరాడుతున్నారు. అది ప్రజల్లోకి వెళ్ళింది. ఇవాళ కానీ ప్రభుత్వం కానీ ఫ్లైఓవర్ వేయకపోతే ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు వ్యతిరేకంగా ఉంటారు. అది మనం రాగానే వేయాలి. మీరు కూడా ప్రతి ఒక్కరూ కూడా అలాంటి కార్యక్రమాలు తీసుకొని 1 రోజు 2 రోజుల్లో చేసి వదలకుండా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని చంద్రబాబు నాయుడు గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా సూచించడం జరిగింది. ఈ ఎదవన్నారు ఎదవాయుడు. సరే, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఇంకొక ఎదవనాడు వంశీ, వాడు చేసిన తప్పులకి వాడిని పక్కకు తెచ్చి ఈయన తీసుకొచ్చిన మరుక్షణం నుంచి
అతనికి నాకు ఏం లేకపోయినా ఒక బీసీ వర్గాల నుంచి ఒక గట్టిగా పోరాడే వ్యక్తి ఇక్కడ ఉండకూడదు అని ఒక తలంపుతో చంద్రబాబు నాయుడు గారి దగ్గర అప్పటి నుంచే బ్లాక్మెయిలింగ్ మొదలైంది. దీనికి ప్రత్యక్ష సాక్షి సుజనా చౌదరి గారు. సుజనా చౌదరి గారిని మధ్యలో పెట్టి ఎంకంతో మాట్లాడమంటే పాప ఆయన కూడా మాట్లాడడానికి ఇబ్బంది పడి నా దగ్గరికి వస్తే ఈడీ బ్లాక్మెయిలరు చంద్రబాబు గారిని ఎక్కడ ఇబ్బంది పెడతాడో, 2014లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది, ఈరోజు మనం వ్యతిరేకం అవ్వకూడదు అని మేము ఆయన అర్బన్ అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే ఓకే అన్న. తదుపరి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు తెలిసి బ్లాక్మెయిలరు బుద్ధాయంకర్ అనేవాడు నాకు లాయల్టీ అని, వీడు ఎంపీ, నేను ప్రభుత్వ విప్పు, ఎమ్మెల్సీ, విజయవాడ పార్టీ అధ్యక్షుడు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. అంటే వీడికంటే 16 లైన్ల ముందున్నా నేను ప్రోటోకాల్లో. ఆ రోజు ప్రభుత్వం మాకు ఒక ఇన్విటేషన్ పంపిస్తే నా పేరు తర్వాత 16వ పేరు కేసీఆర్ నానిది. అది నీ బతుకు. చంద్రబాబు నాయుడు గారికి నేను లాయల్గా ఉన్నాను కాబట్టి లాయల్గా నన్ను పెంచాడు. నువ్వు అసలు టిక్కెట్ తీసుకోకముందే టీవీ మేనర్లో బ్లాక్మెయిల్ చేసావు చంద్రబాబు గారిని. ఎదవా ఇవన్నీ పాపం చాలామంది అమాయకులకు తెలియక నిన్ను 3 సంవత్సరాలు ఫాలో అయ్యారు. పాపం ఎందుకు ఫాలో అయ్యారంటే వాళ్ళకి పార్టీ అభిమానం, నువ్వంటే అభిమానం కాదు, వాళ్ళకి పార్టీ అంటే అభిమానం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని. వాళ్ళకు అబద్ధాలు చెప్పి వాళ్ళ దగ్గర చంద్రబాబు గారిని పొగిడి, వాళ్ళు లేనప్పుడు చంద్రబాబు గారిని, లోకేష్ బాబుని, దేవాంశిని ముగ్గురిని విమర్శించడం చేశాడు. వీడు మాట్లాడేది ఎదురు మాట్లాడేది ఒకటి, లోపల చేసేది ఒకటి. మొన్న విడుదల రజనీ మాజీ మంత్రి గారు చెవు కొరుకుతున్నా, చెవులో అసలు ఇంతవరకు తెలుగుదేశం పార్టీ ఎవరు చెవులో మాట్లాడాల. అంటే ఎప్పటి నుంచి సాగుతుంది ఈ కేసినేని నాని ఈ బోగాటం? ఈ చంద్రబాబు నాయుడు గారి భిక్షతో కుక్క నువ్వెవడివి, నీ స్థాయి ఏంటి? నువ్వు మీ సోదరుడు చిన్ని ఇప్పుడు ఉన్నాడు, అతనికి కొన్ని పరిధులు ఉంటాయి, ఎందుకంటే ఏదన్నా తమ్ముడు కాబట్టి. నాకు పరిధులు లేవు. ఎందుకు లేవంటే నేను చంద్రబాబు నాయుడు గారికి రామభక్త హనుమాన్ లాంటి వాడిని. నేను చంద్రబాబు నాయుడు గారు, నువ్వు కాదురా, ఇవాళ వెళ్ళావు నువ్వు, ఇంకా 2 నెలలు ఎలక్షన్ ఉంది, అధికార యంత్రాంగం అనేది లేదు, ఇక్కడ క్లోజ్ అయిపోయింది. 3.5 ఏళ్ళ క్రితం పిచ్చుకొక్క కొడాలి నానిగాడు అంత చూసినాడు నేను. నువ్వెంతరా నాకు బచ్చావే నువ్వు?